Namaskar. Hello everyone, I am Dr. S. Sandeep Kumar, consultant neurologist, Yashoda Hospital. On the occasion of Epilepsy Day, I just want to tell everybody the epilepsy is a controllable disorder. It can be managed with right treatment and looking for triggering factors. What are the triggering factors? Could be lack of sleep, poor adherence to medication అంటే సరిగా మీరు మెడిసిన్ తీసుకోవట్లేదు, నిద్ర పడట్లేదు, లేకపోతే బ్రైట్ లైట్ ఎక్స్పోజర్, ఇవన్నీ మీరే చూడాలి, మీరే ఫాలో చేయాలి. ఇంకా ఒకటి అంటే సీజర్స్కి ఎలా కంట్రోల్ చేయాలి, పర్టికులర్లీ యూ హ్యావ్ టు కంటిన్యూలీ అడ్హర్ ద మెడికేషన్. ఆ మెడికేషన్ ఒక డోస్ కూడా మిస్ చేయకూడదు, అదే కూడా టైమింగ్ కూడా మిస్ చేయకూడదు. ఇఫ్ యు ఆర్ టేకింగ్ అట్ 8 o'clock, take next day at 8 o'clock. You can take 8:30 or 7:30, but don't take at 8 o'clock then 12 o'clock. ఎక్కువ వేరియేషన్ చేస్తే ఆ మెడికేషన్ డ్రగ్ లెవెల్ మీకు రాదు అండ్ ద సీజర్స్ విల్ బి అన్కంట్రోల్. ఇంకా ఒకటి, if you have having frequent seizures, better to avoid going near fire, water, rooftop. ఎస్పెషల్లీ ఫీమేల్ ఆడవాళ్ళు మెడిసిన్ పర్టికులర్లీ తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఒక మెడిసిన్ స్కిప్ చేస్తే కిచెన్లో ఉన్న టైంలో మీరు పడిపోయి బర్న్ ఇంజరీ అవుతుంది. ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో బర్న్ ఇంజరీ పేషెంట్ ఉంటారు, డౌరీ కాదు, ఎసిడ్ అటాక్ కాదు, మోస్ట్లీ సీజర్ మెడికేషన్ తీసుకోరు, ఫిట్స్ వస్తుంది, వచ్చి దే విల్ ఫాల్ ఆన్ ఓవర్ ద కుకింగ్ ప్యాన్. అందుకే మీన్స్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కోసం యువర్ హోల్ లైఫ్ ఈజ్ గెటింగ్ వేస్టెడ్. అదే ఎలాగ కంట్రోల్ చేయాలి? బై టేకింగ్ ద మెడికేషన్ రెగ్యులర్.